నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి జనసేన పార్టీ నాయకులు సుంకేట మహేష్ బాబు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అనేక పోరాటాల ఫలితంగా ఐలమ్మ వర్ధంతి జయంతులను అధికారికంగా ప్రకటించారని తెలిపారు. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అసెంబ్లీ సాక్షిగా రజకుల చిరకాల వాంఛ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే అంశాన్ని ప్రస్తావన చేశారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి రజక సోదరి సోదరమణులకు, అదేవిధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఐలమ్మ గద్దె వద్ద ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, ప్రజలందరికీ కూడా వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు తెలియజేస్తూ ఐలమ్మ వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఏదైతే కొంగు నడుముకు చుట్టి గొడవలు చేతబట్టి ఆనాటి కాలంలోనే మహిళగా ఉండి విరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ, ఆ ఐలమ్మ గారి ఆశయ సాధన కోసం ఆనాటి కాలంలో ఏదైతే ధరలు భూస్వాములు భూములు గుంజుకొని చాకలి ఐలమ్మపై దాడి చేయడానికి కూడా వెనకాడకుండా దాడి చేసినప్పుడు ఆమె ఏమాత్రం లెక్క చేయకుండా గొడవల చేతబట్టి విష్ణువుడు ధరపై తిరుగుబాటు చేసి లక్షల ఎకరాల భూమిని సాధించినటువంటి ఘనత చాకలి ఐలమ్మ. ఆనాటి కాలంలో చేసినటువంటి పోరాట ఫలితంగానే లక్ష ఎకరాల భూమిని కూడా ఈరోజు మనము సొంతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి ఒక మహిళ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతం కూడా మనందరికీ తెలుసు, మనందరికీ స్వతంత్రం వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంతానికి సెప్టెంబర్ 17 రోజు మాత్రమే స్వతంత్రం వస్తుంది. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతం కూడా భారతదేశం అంతా ఒక పక్క అయితే తెలంగాణ ప్రాంతం మాత్రం ఒక పక్కన ఉంటుంది. అప్పటికి మనకి ఎవరికి కూడా ఇంకా స్వేచ్ఛ స్వతంత్రాలు రాలేవు. మనం అప్పటికి బానిసత్వంలో కుంగిపోయి ఉన్నాం. కానీ ఆనాటి కాలంలోనే విష్ణువుడు మహారాజు దొరలందరికీ కూడా నిజాం ప్రభుత్వం ఎదురొడ్డి నిలబడినటువంటి చాకలి ఐలమ్మ ఏదైతే విరోచితమైన పోరాటం ద్వారా అనేక మంది ఐక్యతగా ఉండి ఆ ఐక్యత ద్వారానే ఈరోజు మనం అందరం కూడా గర్వించదగ్గ ఈరోజు ఒక రజక కుటుంబంలో నేను జన్మించినందుకు కూడా చాలా సంతోషపడతా ఉన్నాను. అలాంటి సందర్భంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఏదైతే చాకలి ఐలమ్మకు ఏదైతే ఐలమ్మ జయంతి వర్ధంతులను మరి గవర్నమెంట్ ప్రభుత్వం అధికారికంగా లాంఛనంగా చేయబడడం జరిగింది. కానీ ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో అసెంబ్లీ సాక్షిగా చాకలి కులస్తులందరికీ కూడా ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి, షెడ్యూల్డ్ కాస్ట్లో చేస్తామని చెప్పి ఆ రోజు మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అందులో భాగంగా మా రజకులందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి వెంటనే ఏదైతే మా చిరకాల వాంఛన రజకులందరికీ కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ఏదైతే ఉందో దాంట్లో చేర్చాలని చెప్పి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాకలి కులస్తులపైన అనేక రకాలుగా దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, వారిపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా చట్టబద్ధంగా చేసే విధంగా అట్రాసిటీ కేసును కూడా అమలు చేయాలని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రజకులపై జరుగుతున్నటువంటి ఏదైతే దౌర్జన్య కాండ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విస్మరించాలని చెప్పి, అదేవిధంగా రజకులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు, భూమి, స్థలాలు అనేది కూడా కేటాయించాలి, సంక్షేమ పథకాలు ప్రత్యేక కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అందరికీ సందర్భంగా జై రజక, జై జై రజక. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.